నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ విజేత అంకిత్ పల్లి జట్టు మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్ రఘునందన్ ఎర్రవెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, స్వామి వివేకానంద ఆశయాలను, స్వామి వివేకానంద గారి ఆశయాలను మతాకి గుడ్ ఏం టీమ్ మీది వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్. గుడ్ ఏం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టీమ్ ఎక్కడ లోకల్ ఎక్కడ ఉంటారు? లక్ష్యం. ఆల్ ద బెస్ట్ శివ, ఆల్ ద బెస్ట్ శ్రీరామ్, ఆల్ ద బెస్ట్. నిఖిల్ అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్. ఎవరు కాల్ చేస్తారు? కొంచెం మెడల్ టైల్స్ రికార్డ్ కదా. విష్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఫోటోనా స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి మంచిర్యాల నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను ఇక్కడ లక్షెట్పేట్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దండపల్లి, లక్షెట్పేట్ పట్టణము, మండలము మరియు ఆజీపూర్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎక్కువ ఆదరణ ఉన్నది. ఇక్కడ యువకులను ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహించాలి. అదేవిధంగా స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను యువతకు తెలియజేయడానికి ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. 52 టీంలు ఈరోజు రేపు 2 రోజులు ఈ కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా బీజేపీ అండగా ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇటువంటి కార్యక్రమాలు, క్రీడలు, పండుగలు, ముగ్గుల పోటీలు, మొన్న మంచిర్యాలలో వాజ్పేయి గారి జయంతి సందర్భంగా క్రికెట్, అదేవిధంగా ఇప్పుడు కబడ్డీ, ఇటువంటి వాటితోటి యువతను ప్రోత్సహించడానికి మా కార్యకర్తలు అందరూ కూడా ముందుకొస్తున్నారు. చాలా సంతోషం. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాభినందనలు. అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. విజయలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కబడ్డీ టీంలు వచ్చినందున వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల అసెంబ్లీ స్థాయి కబడ్డీ టోర్నమెంటు రఘునాథ్ ఎర్రవెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, యువ మోర్చా ఆధ్వర్యంలో లక్షెట్పేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున 52 టీంలు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఈ యొక్క యువతలో రగిలించడం కోసం, ఆయన యొక్క స్ఫూర్తిని తెలియజేసే ప్రయత్నంగా ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క క్రీడాకారులందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
మళ్ళొకసారి సిగ్గుపడతారు వీళ్ళందరూ. రెడీ ఈసారి పంచుకుంటారు అందరు పోజు కాలు కొట్టాలా చేయలేమా చూపి వచ్చిందా? టోర్నమెంట్ గెలవాలి. మన సురేందర్ వదిలిపెట్టి లేకపోతే బాగా మనోళ్ళు అందరూ నవీన్ ఫోటోలు తీరా మనోడేనా మనోళ్ళు లేరా తీరా వినయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరు అందరు ఇట్లనే ఉండండి. రన్నర్స్ టీమ్ ఇట్లా ఇది 3వ సంవత్సరం స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్షపేట్ పట్టణంలో పెద్ద ఎత్తున బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిన్న ఉదయం ప్రారంభమైంది. దాదాపు 52 టీమ్స్ లక్షపేట్ పట్టణము, లక్షపేట్ మండలము, దండపల్లి అటు ఆజీపూర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ మనం చూసాం ఇంతకుముందు. ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క రేడ్ ఏమైతుందో అని టెన్షన్ గా అందరం చూసామంటే ఇంత ఎక్సైట్మెంట్, ఇంత మంచి మ్యాచ్ అందించిన అంకర్పల్లి మరియు కన్నెపల్లి క్రీడలకు అందరికి కూడా శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతోటి అంటే చాలా మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడారు. కొన్ని చిన్న తప్పులు చేసినా నేను చూసిన ఈ అంకర్పల్లి టీమ్ లా 7 నంబర్ ఒక తప్పు చేసిండు, కానీ తర్వాత పోయి సింపల్ వేసుకున్నాడు. సో అది ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి చాలా బ్రహ్మాండమైన మ్యాచ్ ఆడారు. మీరందరూ విజేతలే, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. మీరందరూ కూడా మంచి అంటే సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాం టీములు పెరుగుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ స్వామి వివేకానంద కబడ్డీ టోర్నమెంట్ గెలవాలి అనే ఉత్కంఠ మా సర్పంచ్ సాబు కూడా ఇవాళ పొద్దుటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. మా టీమే గెలవాలి, మా టీమే గెలవాలి అని. అంటే గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి యువకులను అంటే ఒక కుటుంబం లాగా యువకులను ప్రోత్సహించి, క్రీడలను ప్రోత్సహించి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి, ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, లక్షపేట్ పట్టణము, లక్షపేట్ మండలము, దండపేట చెడు అలవాట్లు అటువంటి కాకుండా మంచి క్రీడలు, ఫిట్ గా ఉండి ఆరోగ్యకరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచిస్తూ దేశం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి. స్వామి వివేకానంద గారు చెప్పిన వారు ఏవైతే అన్నారో వాటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి గెలిచిన విజేతల అంకత్పల్లి టీం కి శుభాకాంక్షలు. 2వ స్థానంలో ఉన్న కన్నెపల్లి టీం కూడా శుభాకాంక్షలు.